హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ రైతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ మైదుకూరు మండలమైన జీవి సత్రం దగ్గర మనం ఉన్నాం. ఈ ఫామ్ వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి. దీని ప్రొపరేటర్ పోలు వెంకటేశ్వర రెడ్డి గారు దీన్ని సక్సెస్ఫుల్గా 5 years నుంచి నడిపిస్తున్నారు. ఈయన ఈ ఫామ్ మీద మంచి ఆదాయాలు ఉన్నాయనేసి ఆయన చెప్తున్నారు. ఈయన గత 5 సంవత్సరాలుగా ఆవుల్ని మేపుతూ ఉన్నారు. మంచి మ్యాన్ పవర్ తోటి ఇతను నడుపుతున్నారు. ఎటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ ఈయన దగ్గర 20 ఆవులు ఉన్నాయండి. ఈయన చాలా అతి తక్కువ ఖర్చుతో ఈ షెడ్ నిర్మించుకున్నారని తెలుస్తుంది. మరి మనం ఈ షెడ్ ఎంత ఖర్చు అయింది, ఈ ఆవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీన్ని 5 years నుంచి సక్సెస్ఫుల్గా ఎలా నడుపుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మినిమం మనకు 2 లక్షలు పడింది టోటల్ అంతా, ఈ రూములు ఈ షెడ్కు మొత్తం. అంటే రేకులు లేకుండా నువ్వు ఈ టైప్ ఎందుకు ఎంచుకున్నావు? ఇట్లుంటే ఆవులు కాబట్టి చల్లగా ఉంటుందని, చల్లదనం చల్లదనం కోసం. ఇప్పుడు డైలీ మీరు దానా పెట్టేటప్పుడు సూట్ దానికి ఒక టైప్గా పాలిచ్చేదానికి ఒక టైప్గా పెడతారా, లేదంటే మొత్తానికి ఎక్కువ పాలించడానికి ఎక్కువ వేస్తాం, సూటి పాలినేటి తక్కువ వేస్తాం. ఏ డైరీకి పోతాను అనుకోవాలి? ప్రజెంట్ సంఘానికి. ఇన్ని ఆవుల మీద వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మొత్తం A to Z వాళ్ళు వేస్తారు. మనం ఉదయం వచ్చి ఉదయం 5కి వస్తాం, 4:35కు 9 వరకు ఇక్కడ మనం వాళ్ళతో పాటు పనిచేస్తాం. మన దగ్గర ఉన్నల్లో హైయెస్ట్ కెపాసిటీ పాలిచ్చే ఇది 10 వస్తుంది. ప్లస్ తెల్ల ఫస్ట్ 31 అది 9 ఇస్తుంది. నిలవకుండా 12 లీటర్లు ఇస్తుంది. రెడ్ ఆవు 10 ఇస్తుంది. రెడ్ ఇంకా ఈ మిగతాయి 8 మినిమం తగ్గవు. మన ఈ 19 ఆవులకు కలిపి మేత ఎన్ని ఎకరాలు వేసాము? 5.5 ఎకరం ఉంది. 5.5 ఎకరం. ఇప్పుడు వీటికి పుట్టే పేదోళ్ళు కానీ పాడదోళ్ళు కానీ కోర్సులు అయితే మనం ఉంచాము. పైదోళ్ళు అయితే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. పేదోళ్ళు అయితే ఉంచుతాం, కోడదోళ్ళు అయితే అమ్మేస్తాం. ఇది అయితే 10 లీటర్లు ఇస్తుంది. ఎంత పడుద్ది అన్న? ఇది మనం పండుగ వచ్చినప్పుడు అప్పుడు 75,000 ఉండేది. 75,000. ఓకే. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇటు సైడ్ మేలు అంటారా, మీరు తెచ్చుకునే సైడ్ మేలు అంటారా? మాకు అక్కడే బాగానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు రేటు పెంచింది అంతే. ముందేమో తక్కువ ఉన్నాయి. మంచి ఆవులు అయితే మంచి ఆవులు ఉన్నాయి. ఇది నల్లది, తెల్లది, నిలవకునేది 10-12 ఇస్తుంది. ఓకే. అడపక అది తులసిడి పడది 8-9 ఇస్తుంది. ఎరావు కూడా బాగా ఇస్తుంది. వీటన్నిటికీ ఎదకొస్తే బుల్లేనా లేదా? బుల్లే. బుల్ ఉందా? బుల్లే. ఒక 8 నుంచి అదే వాడుతున్నాం. ఓకే. ఇంకా గడ్డి 2 రకాలే? 2 రకాలు ఉంటాయి. మనకి నేపీరే బెస్టా? సూపర్ నేపీరే బెస్ట్. పాలు దిగుబడి ఎక్కువ వస్తుంది. పాలు దిగుబడికి సూపర్ నేపీ. సూపర్ నేపీ బాగుంటుంది. ఓకే. ఈ దానాలలో నేను అప్పుడప్పుడు పచ్చకు వాడుతుంటా. ఎప్పుడన్నా పత్తి చెక్క, మిగతా అప్పుడు ఈ శనగపిండి. కొంతమంది ఈ దానాలు ఎక్కువ వాడడం వల్ల వాటి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోయి వాటి మీద ఏం ఆదాయం రావట్లేదు అంటున్నారు. దాన్ని చూసుకొని వాడుకోవాలి మనం కూడా. ఉదాహరణ చేయడం, ఇప్పుడు ఇది కంటిన్యూగా పాలు ఇవ్వవు కదా. ఇప్పుడు ఒక 6-7 నెలలు ఇస్తాయి ఫుల్గా. అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈరోజు 50,000 వచ్చేది, రేపు 1,00,000 వస్తుంది బిల్లు. ఈ బిల్లు వచ్చినప్పుడే మనం అట్లే అడగదు. నష్టం వచ్చినప్పుడు భరాయించాలా, లాభం వచ్చినప్పుడు భరాయించాలి. అలా అయితే డైరీ ఫామ్ నడపగలుగుతాం. ఓవరాల్గా మంత్లీ కాకుండా టర్నోవర్ ఒక ఇయర్కి మనకి ఎంత ఖర్చు వస్తుంది, మనకి ఎంత మిగులుతుంది? మనకు ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ఈ లాస్ట్ మంత్ 1 వరకు అయితే మినిమం 2 నుంచి 230 వరకు వచ్చేది. మంత్కు బిల్లు. దాంట్లో మనకు ఖర్చు మనకు ఎంత ఖర్చు పాలు ఎన్ని ఇచ్చినా కూడా మినిమం మనకు 1 నుంచి 1.30 వరకు ఖర్చు వస్తుంది. పాలు ఇవ్వని సూటీ కానీ ఏదన్నా కానీ డైలీ మాత్రం 1,00,000 నుంచి 1,30,000 నెలకి కంపల్సరీ. ఓకే. అంటే సంవత్సరం మీద 13 లక్షలు 14 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ 13 లక్షలు ఖర్చు పోగా ఒక సంవత్సరానికి మీకు ఎంత? 10-15 లక్షలు మిగులుతుంది. 10-15 లక్షలు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటంటే మనం ఒకరికి పని చేయకుండా మనం ఇంకొకరికి పని ఇస్తా అంటాం కదా, అది మనకు
మీరు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? కొత్తగా ఉండేలాగైతే మనం పని చేయకుండా ఇంకొకరి మీద ఆధారపడి ఉండడం అంటే కుదరదు. మనము చేయాలి. పని వాడు ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పోవచ్చు, కానీ మనం చేయగల డివైస్ ఉంటే మనం పెట్టుకోవాలి. అది కొత్తగా ఉండాలి. కొన్ని అన్ని మిషనరీస్ తెచ్చుకుంటే కొంతవరకు సులభంగా ఉంటుంది మనం చేయలేనప్పుడు. మనం వర్కర్స్ మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంట? కరెక్టే, కానీ మనం వాళ్ళని చూసిన దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం కొద్ది వరకు నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు. ఒక రోజుకి ఒక్కొక్క ఆవుకి పచ్చి మేత ఎన్నిసార్లు ఇస్తారు? ఉదయం పూట ఇస్తాం, సాయంత్రం మళ్ళీ 8 గంటలకు వేస్తాం. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం దాకా పచ్చి మేత, ఓన్లీ నైట్కి ఎండు మేత. ఓకే, మన దగ్గర ఓన్లీ మిల్కింగ్ అయినా లేకుంటే రీసేల్ కూడా ఏమన్నా ఉందా? రీసేల్ అయితే మనకు కొన్ని ఏసీ లీటర్లు అమ్ముతాం, కానీ ఊదా అయితే అమ్మము. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఎంత బడ్జెట్ లో కంప్లీట్ చేసి సంవత్సరానికి వాళ్ళు రాబడి తెచ్చుకోగలరు? ఒక షెడ్ నిర్మించాలంటే అతిగా ఖర్చు పెట్టి మనం కంటే సింపుల్ గా కొంచెం దగ్గర చేసుకోవడం వల్ల బెస్ట్. లక్షల్లో పెట్టి 20 లక్షలు 30 లక్షలు దానివల్ల ఏమన్నా 20 లక్షల వల్ల మనకు ఆవులు వస్తాయి. దానివల్ల రొటీషన్ కానీ షెడ్కి 20 లక్షలు పెట్టి ఆవులు ఎక్కువ అయిపోతుంది. అట్లా పోతాను. ఓన్ క్యాష్ లోనే? ఇది ప్రజెంట్ అయితే మనం ముందంతా క్యాష్ పెట్టేసాము. ఇప్పుడు HDFC వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మనం లోన్ ఇచ్చాము. 78 లక్షలు ఇచ్చారు. మనకి ఇప్పుడు సుమారు 12 నెలలు దాకా అయింది ఆ లోన్ తీసుకున్నాం. వ్యవసాయం ఏమైనా చేస్తారు? వ్యవసాయం మనకేం పర్లేదు. నేను 55 తోట పోతే మిగతా అమ్మేస్తాను. నేను అడుగుతా లెక్క అయితే ఉండు. వాటర్ లో కొంచెం మిగతా అమ్మేస్తాను. నేను అడుగుతా లెక్క ఉండు సార్. అవే గడ్డి తీసుకొచ్చేదానికి ఏం వాడతారన్న? అక్కడ నుంచి అక్కడ కొంచెం దూరంగా ఉంది కదా, ఉంది బండి. బండిని బుల్లి పెట్టి 2 విధాలుగా దీనికి దానికి. మనకి ఇది వట్టి గడ్డి రోజుకి ఎన్ని బుద్ధులు వాడతారు మీరు? 19. పచ్చి గడ్డి ఉదయం వస్తాం కదా, అది మిగులుతుంది, కానీ అది పోను మిగతా 2, 3, 4 అక్కడ దాంట్లో చూసి బట్టి అది వేస్ట్ కాకుండా వేస్తుంటాం. మనకి ఇక్కడికి వచ్చేసరికి దాని ఎంత పడుతుంది? మనకు కేజీ మినిమం 30 రూపాయలు పడుతుంది. ఆడ మిల్లులో 3 రకాలు వాడుతున్నారు కదా, అన్ని మిక్స్ చేసి చేస్తాం. మొత్తం మిక్స్ చేస్తే కిలో 30 రూపాయలు మనకు ఖర్చు. ఇంకా ఏదన్నా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? మీ తరపున ఏదైనా సజెషన్ ఇవ్వదలుచుకుంటే? ఎవరైనా పెట్టాలనుకుంటే అతిగా ఖర్చు పెట్టకుండా షిప్ నడుపుకుంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది, కానీ లేబర్ల వల్ల ఆధారపడి ఉంటే సక్సెస్ కాదు. కొంతవరకు మనం చేయాలి, చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏ వాతావరణాన్ని అయితే ఆవులు మనకి సెట్ అవుతాయి? ఇప్పుడైతే మనకు బాగుంటాయి. ఎప్పటికీ ఎండల కాలం కూడా దీంట్లో ఒక చల్లదనం ఎక్కువ ఉండాలి. అలా చల్లదనంగా ఉండేదానికి మీరు ఈ విధంగా డిజైన్ చేస్తారా? అంతే. అదే డైరీ చుట్టూ మేము చెట్టు కూడా నాటడం మంచిది. ఎండల కాలము వేడి లేకుండా బాగుంటుంది. పాలు మ్యాన్ పవరా మిషన్? మ్యాన్ పవరే. మిషనరీ తక్కువే. మనం వాడడం బాగానే వాడడం ఓన్లీ చాప్ మాత్రమే, మిగిలిందంతా మ్యాన్ పవర్. వెంకటేశ్వర రెడ్డి గారు గడ్డి తెచ్చుకుంటారు బండి, అతని బుల్ అండి ఇది. ఈ బుల్లుని వచ్చేసి నియర్లీ 1 ఇయర్ నుంచి పెంచుతున్నారు. 2 విధాలుగా ఈ బుల్లుని వచ్చేసి యూజ్ చేసుకుంటున్నారు అన్నమాట.